దేశంలోనే తొలిసారి సాహసం చేసి ఒక్కసారి ఈ రంగంలో ఉండేటువంటి రైతుల్ని గట్టెక్కిస్తే, వ్యవసాయాన్ని గట్టెక్కిస్తే వాళ్లే 10 మందిని సాకేటువంటి వాళ్ళు అవుతారు, 10 మందికి ఉపాధి కల్పించే వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ రంగాన్ని బలోపేతం చేద్దామని చెప్పి ఎంతో మదనపడి తన మేధస్సును కరిగించి కేసీఆర్ సర్కారు చేసినటువంటి పని తెలంగాణ వ్యవసాయాన్ని గట్టెక్కియడం, ఒక మెట్టెక్కియడం. అందులో భాగంగానే రుణమాఫీని ప్రభుత్వం మొదటి విడతలో, రెండవ విడతలో అమలు చేసింది. ఆయన మొదటి విడతలో అమలు చేసినప్పుడు సుమారు 39 లక్షల మందికి, ఎందుకంటే మొదటిసారి లక్షలోపు రుణమే మనం మాఫీ చేసినాం. 39 లక్షల మంది రైతులకు రుణమాఫీ బెనిఫిట్ జరిగింది. ఆ తదుపరి రెండోసారి చేసేటువంటి క్రమంలో సుమారు ఒక 6,000 కోట్లు మాత్రమే, 19,000 కోట్లకు మాత్రం 6,000 కోట్లు మాత్రమే మిగిలి ఉండే. 13,000 పైచిలుకు కోట్లు ఎన్నికల కంటే ముందు పూర్తి చేసినాం మేము రెండో దఫా రుణమాఫీ. కానీ ఈ లోపల ఎన్నికలు రావడం, ఆ రోజు ప్రజలకు చెప్పినాం కొంత సమయం పడుతుంది, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మిగిలినటువంటి వాళ్ళకి ఎన్నికల తర్వాత ఇస్తామని కూడా చెప్పినాం. సరే, ఈ లోపల కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం తహతహలాడుతూ రాష్ట్రంలో అభూత కల్పనలు కల్పిస్తూ ఆచరణ సాధ్యంగాని మాటలు చెప్తూ అనేక రకాలుగా ప్రజల్ని నమ్మబలికి తెలంగాణ రైతాంగాన్ని ఆ రోజు ఎన్నికల కోసం, ఓట్ల కోసం వాళ్ళు చెప్పినటువంటి హోల్సేల్ అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు కావచ్చు, వాళ్ళ మొత్తం పార్టీ యంత్రాంగం కావచ్చు, ఆఖరికి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం కావచ్చు, 2 లక్షల రుణమాఫీని డిసెంబర్ 9 నాడే మేము చేసి తీరుతామని చెప్పి ప్రగల్భాలు పలికిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. మీరు పోయి తెచ్చుకోండి, ఎవరైనా తెచ్చుకొని వాళ్ళు ఉంటే కూడా అర్జెంటుగా పోయి తెచ్చుకోండి అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయన మాట్లాడిన మాటలు కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి మీరు చెప్పిన లెక్క ప్రకారంగా ముందు 40,000 కోట్లు అన్నారు, తర్వాత 31,000 కోట్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండ్రు. లక్షకే పూనుకొని అది కూడా సంఖ్యాపరంగా 11,20,000 మందికే. మొదటి విడత ఈ సర్కారు డిసెంబర్ అని చెప్పి మార్చికి తీసుకొని పోయి, మార్చ్ అని చెప్పి 15 ఆగస్టులో చేస్తామని చెప్పి జూలైలో మొదలుపెట్టి 11,20,000 మందికి చేసినటువంటిది 6,000 పైచిలుకు కోట్లు మాత్రమే. ఈ సంఖ్య నేను మళ్ళీ చెప్తున్నా, రైతుల సంఖ్య పెరుగుతోంది, తరగదు. భూమి ఫ్రాగ్మెంటేషన్ ఫర్దర్గా అవుతూ ఉంది. రైతు బీమా వచ్చిన తర్వాత సమిష్టిగా ఉండేటువంటి కుటుంబాల్లో కూడా భూముల్ని పంచుకొని ఎవరికి వాళ్ళు బీమా ఒక ఆసరాగా ఉంటుంది అనేటువంటి దూరదృష్టితో ప్రతి ఒక్కరు భూమిని ఫ్రాగ్మెంట్ చేసుకొని పంచుకొని ఎవరి పేర్ల మీద వాళ్ళు చేసుకుంటున్నారు. అటువంటిప్పుడు రైతుల ఖాతా నంబర్లు పెరుగుతాయి సహజంగానే. మరి తెలంగాణ సర్కార్ దిగిపోయే నాటికి రైతు బంధు ఖాతాలే 69 లక్షల పైచీలకు మందికి ఉంటే, మరి రుణాలు తీసుకున్నటువంటి రైతుల సంఖ్య 60 లక్షల పైచీలకు ఉంది. ఈరోజు తెలంగాణలో బ్యాంకుల రుణాలు పొందినటువంటి రైతుల సంఖ్య 60 లక్షల పైచీలకు ఉంది. మరి ఈ 60 లక్షల పైచీలకు రుణాలు పొందినటువంటి రైతులు ఉన్నప్పుడు, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పినా, మళ్ళొకసారి రీటరేట్ చేస్తున్నా, పునరుద్ఘాటిస్తున్నా, 5 ఎకరాల లోపు భూమి ఉండేటువంటి రైతుల సంఖ్యనే ఎక్కువ. 92.5% భూమి 5 ఎకరాల లోపున్న రైతుల చేతిలో ఉంది. అటువంటిప్పుడు 1,00,000 లోపు రుణం, 1,00,000కు మించి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకు రుణం ఏ బ్యాంకులు ఇవ్వలేదు. అటువంటిప్పుడు అత్యధిక 1,00,000 రూపాయల రుణం కలిగినటువంటి రైతుల సంఖ్య గత ప్రభుత్వంలో 39 లక్షలు ఉంటే, మా ప్రభుత్వంలో ఇప్పుడు అది ఖచ్చితంగా 40 నుంచి 45 లక్షల మధ్యలో ఉండాలి. 40 నుంచి 45 లక్షల సంఖ్యగా ఉండాలి 1,00,000 లోపు రుణాలు పొందినటువంటి వాళ్ళు. లేదు
వీళ్ళు కొందరు ఓవర్లాప్ అయి 1,50,000లో పడింది అనుకుంటే కూడా మీరు మొదటిసారి రెండోసారి కలిపి చేసింది ఎంత? ఇప్పుడు రైతుల సంఖ్య ఎంత? 11 లక్షలు మొదటిసారి. రెండోసారి చేసింది ఎంత? 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో చేసింది ఎంత? 6,000 పైచిలకు, 5 లక్షల పైచిలకు. అంటే మొత్తం ఎన్ని లక్షల మంది అన్నట్లు? మరి ఈ రైతుల సంఖ్య అంతా ఎడిపోయింది? రైతులు మాయమైపోయినరా మీ లెక్కన, లేకుంటే సంఖ్యను మీరు మాయం చేస్తారా? ఇచ్చినమని నమ్మబలకడం కోసం మీరు చెప్తున్నారు, కానీ అసలు రుణమాఫీపై రైతుల సంఖ్యపై మీరు స్పష్టత ఎందుకు ఇస్తలేరు మొదటి నుంచి ఇప్పటిదాకా?